గుత్తి వంకాయ కర్రీ అండి. కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు పల్లీలు, కొబ్బరి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగాలు వేసుకొని 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ మీద 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న ఆ పల్లీలు, కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రై చేసిన ఆనియన్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి, కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలు ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా వంకాయలకి నింపుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు, వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వీడియో డిలీట్ అయిందండి. వాటర్ కలిపి పెట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. గుత్తి వంకాయ కర్రీ అండి, చాలా సూపర్గా